టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ గడ్డపై వరుసగా 2 శతకాలు నమోదు చేసిన అత్యంత పిన్న ఆసియా కెప్టెన్గా నిలిచాడు. 25 ఏళ్ల వయసులోనే శుభ్మన్ గిల్ ఇంగ్లీష్ గడ్డపై వరుసగా 2 సెంచరీలు సాధించాడు. 5 టెస్టుల అండర్సన్ సచిన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 2వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో శతకం సాధించడం ద్వారా శుభ్మన్ గిల్ ఈ ఘనతను అందుకున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనతోనే టీమిండియా టెస్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శుభ్మన్ గిల్ తొలి టెస్టులోనే సెంచరీతో సత్తా చాటాడు. 2వ టెస్టులోనూ అదే జోరును కొనసాగించిన గిల్ 199 బంతుల్లో 3 అంకెల స్కోర్ అందుకున్నాడు. శుభ్మన్ గిల్ కన్నా ముందు సౌత్ ఆఫ్రికా దిగ్గజం గ్రేమ్ స్మిత్ పర్యాటక జట్టు కెప్టెన్గా 22 ఏళ్ల వయసులోనే ఇంగ్లాండ్ గడ్డపై 2 సెంచరీలు నమోదు చేశాడు. 2003లో సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ పర్యటనలో అతను ఈ ఫీట్ను సాధించాడు. ఈ జాబితాలో గ్రేమ్ స్మిత్ 2, శుభ్మన్ గిల్ 2, ఆ తర్వాత జావేద్ బుర్కీ పాకిస్తాన్, బిల్లీ ఆస్ట్రేలియా ఒక్కో సెంచరీతో తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లాండ్ గడ్డపై 1 కంటే ఎక్కువ సెంచరీలు నమోదు చేసిన 3వ భారత కెప్టెన్గా గిల్ అయితే నిలిచాడు. అతని కంటే ముందు మహమ్మద్ అజారుద్దీన్, విరాట్ కోహ్లీలు కెప్టెన్గా 2 సెంచరీలు నమోదు చేశారు. ఇంగ్లాండ్ గడ్డపై వరుసగా సెంచరీలు నమోదు చేసిన 3వ భారత కెప్టెన్గా గిల్ నిలిచాడు. అతని కన్నా ముందు అజారుద్దీన్ 1990లో, విజయ్ హజారే 1952లో ఈ ఫీట్ను సాధించారు. ఈ మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 85 ఓవర్లలో 5 వికెట్లకు 310 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 216 బంతుల్లో 12 ఫోర్లతో 114 బ్యాటింగ్ అజేయ శతకంతో చెలరేగగా, యశస్వి జైస్వాల్ 107 బంతుల్లో 13 ఫోర్లతో 82 కీలక ఇన్నింగ్స్లో ఆడాడు. క్రీజులో శుభ్మన్ గిల్తో పాటు రవీంద్ర జడేజా 67 బంతుల్లో 5 ఫోర్లతో 41 బ్యాటింగ్లో ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లతో క్రిస్ బ్రోక్స్ 59 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, బ్రైడెన్ కార్స్, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్ తలో వికెట్ తీశారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినా యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా సూపర్ బ్యాటింగ్తో తొలి రోజు ఆటలో టీమిండియా అయితే గట్టెక్కింది. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంకా మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.